మీకు ఒకటి చెప్పాలా, 99% రోగాలకు కారణం ఫ్రిడ్జ్లో పెట్టుకునే తిండి వల్లనే. ఫుల్ ఆఫ్ టెన్షన్స్, వర్రీస్, రోగాలు రావడానికి రీజన్ అయితే అవే. అయితే ఇక్కడ జరిగిన విషయాలకు ఇక్కడ జరుగుతుంది చెప్తాను. మనకు ఫ్రెష్ ఫుడ్ అంటే మనకు దొరికేది మన ఇంటికాడ దొరికినట్టు, ఇండియాలో దొరికినట్టు ఇక్కడ మీకు దొరకడం అంటే మన ఫుడ్ అంటే మొత్తం ఫ్రిడ్జ్లలోనే పెట్టే ఉంటాయి 99%. ఓకే, వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ అదే ఫ్రిడ్జ్ ఇది కొనుకొచ్చుకుంటాం. ఫ్రిడ్జ్లో చికెన్ కానీ కూర ఇవన్నీ అంతే, ఏది కొనుక్కున్నా అంతే. దాన్ని ఏం చేస్తాం, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ రూమ్లో ఒక కిలో తెచ్చుకున్నాడు, చికెన్ తెచ్చుకున్నాడు ఎగ్జాంపుల్, ఏం చేస్తారు, ఒక పర్సన్ వండుకుంటాడు అయితే దాన్ని ఆఫ్ చేసుకొని ఇలా కొంచెం రేపు వండుకుంటాడు కూడా ఉన్నారు. ఎవరెవరు వాడు 2-3 రోజులు తింటాడు. అది గల్ఫ్లో అది కదా సహజం, ఎందుకంటే టైం దొరకది, జరిగేది. ఓకే, అది మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వండుకోడే. వీళ్ళు ఏం చేస్తారు, అందరు చాలా మట్టి చూసింది ఏంటంటే కర్రీస్తో పాటు కూడా అన్నాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటారు. అదేం టెక్నిక్, కర్రీస్ ఏందో వాళ్ళ అన్నం వేడి చేసుకుని ఏందో, వీటి వల్ల కూడా రోగాలు చాలా ఉన్నాయి. నేను చూసినా చెప్తున్నా, ఇది చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మన తిండి అనేది ఇక్కడ ఎట్లా అంటే మన పని చేసినట్టు పనికి డబ్బులు తింటేనే తిండికి మనకు సెట్ అయ్యేది. అర్థమవుతుందా? ఈ ప్రెషర్లు, ఇక్కడ వర్క్ ప్రెషర్లు, ఇంటికాడ ఉన్న ప్రెషర్లకు తిండి సరిగా తినక, లేకపోతే ఆ ఫుడ్ వల్ల ఈ వెదర్ చేంజ్ అయితేనే ఉంటుంది. వెదర్ చేంజ్ అవ్వడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది. దానివల్ల ఫుడ్ మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది. చాలా జరుగుతాయి. అందుకే ఇక్కడ మనకు దొరికేదే ఫ్రోజన్ ఫుడ్. మీరు ఏమని అనుకోరు, ఎక్కడైనా కానీ మీరు ఇండియా తప్ప మీరు ఏ కంట్రీలో ఉన్న వాళ్ళు అయినా సరే మీకు ఫ్రెష్ ఫుడ్ అనేది ఎక్కడ ఉండదు. మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టిందే దాన్ని తీసుకొచ్చి పోయి తినాలి. ఎక్కడైనా కానీ నువ్వు ఇలా వండించిందా లేకపోతే ఎక్కడదా అన్నది, అరే ఇండియాలో కూడా ఉంటాయి కదా, ఇండియాలో మార్కెట్స్ లేవా అంటే అది వేరు ఇది వేరు. ఇది ఎక్స్పోర్ట్ చేసేవారికి ఎన్ని రోజులు పడుతుంది, అది వచ్చేసరికి ఎన్ని రోజులు పడుతుంది, చాలా ఉన్నాయి. అయితే నేను చెప్తున్నా, మరి ఏం చేయమంటావు బాబు, ఇండియా నుంచి తెచ్చుకోమని తినమాట, లేకపోతే ఇండియాకు పోయి తినొచ్చినమాట డైలీ. ఇది కాదు ముచ్చట. తినేది మన దిక్కులేదు, ఇక మనం ఇదే తినాలి. కానీ దానికంటూ ఒక పద్ధతి ఫాలో అవ్వడం మంచిది. ప్రాపర్ వేలో తినండి, ఫ్రెష్ ఫుడ్ ఇలా వండుకొని ఇలా వరకే అయిపోయినట్టు చేసుకొని తింటే, హెల్తీగా తిని వేడిగా ఫుడ్ తింటే అన్నీ మంచిగా ఉంటాయి. 99% ఫ్రిడ్జ్లలో పెట్టుకోవడం మానేది. అప్పటి వరకే మీకు కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. ఒకసారి ట్రై చేసి చూడు. రోగాలు కానీ ఏమైనా కానీ ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యే ఫుడ్ వల్లనే. మా డాడీ అస్సలే పెట్టాడు, ఇంటికాడ ఉంటే మా అమ్మ పెడతాడు, చాలా తిట్టాడు, ఇది ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తింటాం ఏంది అది. ఇప్పుడు పెడితే మొత్తం మా డాడీ రూమ్లో పెట్టుకుంటాడు తప్పించి ఫ్రిడ్జ్లో ఇంతవరకు కర్రీ పెట్టింది లేదు. పెట్టాడు అస్సలు 99% పెట్టినా పెట్టాడు. 99 100% ఇంతవరకు చూడలేదు నేను ఫ్రిడ్జ్లో కర్రీ పెట్టనీయడు. హెల్త్ మంచిది కాదు, చాలా అంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మళ్ళా హెల్త్ మంచిది, మళ్ళీ మనకు కోలుకోవడానికి చాలా అంటే చాలా టైం అవుతుంది. అది